కళని నిలబెట్టుకోవడానికి నాకు మా కాలేజ్ అనేది అంటే ఈ కాలేజ్ అనేది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఇలాంటి ఫెస్టులు జరిగినప్పుడు మనలో ఉన్నటువంటి టాలెంట్ని, మనలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్, మనలో ఉన్నటువంటి అదర్ కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఫిలిం మేకింగ్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, వేరే ఏవైతే మనకున్న ఐడియాస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మన హెచ్ఓడీస్ కానివ్వండి, శ్రీధర్ సార్ కానివ్వండి, శ్రీదివ్య మేడం కానివ్వండి, మిగిలిన హెచ్ఓడీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి మనం ఖచ్చితంగా రుణపడి ఉండాలి. సో అదేవిధంగా ఇప్పటిదాకా నా మూవీస్ చూశారు కదా, టీజర్స్ ఎలా అనిపించాయి మీకు? ప్రభాస్ అంటే ఎంతమందికి ఇష్టం? ప్రభాస్ తోటి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఐడియా ఉందా? ఆ సినిమా డైరెక్టర్ నా మ్యాజిక్ మూమెంట్ సినిమాకి ప్రొడ్యూసర్, పైన చూసే ఉంటుంది దశరథ్ గారు అని. సో నిజంగా మీరందరూ కనుక నాకు సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేస్తే నా ట్రైలర్ నచ్చితే, అంటే ఇది టీజరే, ట్రైలర్ ఇంకా రెడీ అవుతుంది, సినిమా అయిపోయింది. సినిమా బాగొస్తే ప్రభాస్ తోటి నా ట్రైలర్ లాంచ్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆదిత్య థియేటర్లో, వినోద థియేటర్లో, లేదా తిరుమల థియేటర్లో, లేదంటే శ్రీనివాస థియేటర్లో టికెట్ కొనుక్కొని మనం వెళ్తుంటాం కదా సినిమాకి, అబ్బాయిలు వెళ్తుంటాం కదా. మరి అట్లాంటిది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సినిమా టికెట్ వస్తే వెళ్తారా? వేరే సినిమాకి వెళ్ళరు. మన సినిమాకి ఖచ్చితంగా నేను ఆఫర్ చేస్తాను, మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, ఓకేనా? సో ఎందుకు వెళ్ళాలి అంటుండంటే, మనం బాగా తీస్తే అని చెప్పండి. ఒకవేళ బాగా తీయకపోతే అన్న ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, లేకపోతే ఇట్లా అనిపించిందని మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. అదేవిధంగా మీ దగ్గర ఎంతమంది దగ్గర ఆహా ఉంది? ఆహా ఓటీటీ చూస్తారా? సో మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఆహా ఓటీటీలో మిస్టరీ అనే ఒక సినిమా చేశాను. తనికెళ్ళవర్ణి గారు, ఆలీ గారు, సుమన్ గారు, ఇట్లా చాలామంది క్యాస్టింగ్ తోటి ఆ సినిమా తీయడం జరిగింది. సో అది కూడా మీకు నచ్చుతుంది. సో ఇదంతా నేను చెప్తూనే ఉంటా. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను చెప్పేది ఏంటంటే, మైక్ పట్టుకొని మాట్లాడాలంటే భయం వేసేది. తర్వాతకి మూర్తి సార్ ఉండే, పాషా సార్ ఉండే, శశి సార్ ఉండే. సో వీళ్ళందరూ కలిసి ఏం చేసేవాళ్ళు, పద్మ మేడం ఉండే, మిగిలిన మేడమ్స్ అందరూ ఉండే. వాళ్ళందరూ చిన్న తమ్ముడు లేదంటే మా అబ్బాయి, అంటే మిమ్మల్ని కూడా అలానే ట్రీట్ చేస్తారు ప్రతి ఫ్యాకల్టీ. సో మా 11 to 15 బ్యాచ్ వాళ్ళకి మాకు ఒక తెలియని ఎఫెక్షన్ కాలేజ్ అంటే. సో కాలేజ్కి వచ్చే వాళ్ళం, హ్యాపీగా క్లాసులు వినేవాళ్ళం, హాలిడేస్ తీసుకునే వాళ్ళం విత్ లెటర్ పెట్టుకొని. తర్వాతకి యూనిఫామ్ లేకపోతే అక్కడ నిల్చొని సార్, పీటీ సార్ మాకు ఫైన్ వేసేవాళ్ళు. సో ఇవన్నీ ఇక్కడ ఈ కాలేజ్లో జరిగిన మెమొరీసే. బట్ ఎక్కడ మేము డిసప్పాయింట్ అవ్వలేదు, అందరం ఫ్రెండ్స్ కలిసి గట్టిగా వర్క్ చేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా రేపు పొద్దున ఐటీ రంగంలో కావచ్చు, గవర్నమెంట్ సైడ్ కానివ్వండి, మీకు నచ్చిన ఫీల్డ్లో కూడా మీరు సెట్ అవుతారు. బట్ ఏం చేసినా కూడా డెడికేషన్తో చేయండి. ఒక 5 నెలలు పని చేసి మనకి ఇది నచ్చలేదు అనుకోవద్దు, దాంట్లో కూడా మీకు చాలా ఇన్వాల్వ్మెంట్కి ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకా తెలియని విషయం ఏంటంటే, బుక్ మై షో ఉంది కదా సార్, హైదరాబాద్లో బుక్ మై షోకి వన్ ఆఫ్ ది అడ్మిన్ నేను అనమాట. సో ఈసారి డిబిఎంఎస్ సబ్జెక్ట్ ఎంతమందికి ఐడియా ఉంది? సో మీ అందరికీ నేను యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్ తెలుసు. ఆ డిబిఎంఎస్ సబ్జెక్ట్ వల్ల నాకు నెలకు ఒక 70-75 వేల రూపాయలు శాలరీ ఇప్పటికి వస్తుంది. దేనికంటే డిబిఎంఎస్ సబ్జెక్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ అని మనకి బీటెక్ సెకండ్ ఇయర్లో అండ్ సిఎస్సిలో ఉంటుంది, మా అప్పుడు ఉంది. సో ఆ సబ్జెక్ట్, అలాంటి సబ్జెక్ట్ సార్ ఉందా సార్? సో ఆ సబ్జెక్ట్ అలాంటివి ఏమైనా మీకు నేర్చుకోండి. ఈ ఇయర్ ఖచ్చితంగా నేను నా బుక్ మై షో టీం నుంచి కూడా నేను ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాను సార్, ఓకేనా? సో మీకు బుక్ మై షో అంటే టికెటింగ్ యాప్ ఐడియా ఉంది కదా, మనం టికెట్ బుక్ చేసుకుంటాం కదా. సో దానికి హైదరాబాద్ అడ్మిన్గా నేను చేస్తున్నా. దాదాపు 100+ మూవీస్కి నేను పేజ్ క్రియేషన్స్ అవన్నీ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఇయర్ ఎండింగ్కి సెమ్ అయిపోయేసరికి ఖచ్చితంగా నా సైడ్ నుంచి ప్లేస్మెంట్ అయితే బుక్ మై షో నుంచి పెట్టిస్తాను. అదేవిధంగా మీకు పర్సనల్గా సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బీటెక్ అయిపోయాక నన్ను కన్సల్ట్ అవ్వండి. సో ఇకపోతే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నేను అడగగానే, ఇన్వైట్ చేయగానే నాకు పర్మిషన్ ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్కి, అదేవిధంగా సుదర్శన్ సార్కి సార్ థ్యాంక్ యూ సార్. సో మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా షార్ట్ టైం నోటీస్, మీ అందరికీ తెలుసు పెట్రోల్ బంక్లు ఎంత బిజీగా ఉన్నాయి. అలాంటి టైంలో హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయలుదేరి మాకు హైదరాబాద్ నుంచి రావడానికి 5-6 అవర్స్ పట్టింది. టోటల్ జర్నీని ఇబ్బంది పడి మా కోసం మా కాలేజీకి వచ్చిన కిషోర్ దాస్ గారికి, మీ అందరికీ ఒంగోలు గిత్త సినిమా తెలుసు కదా. సో ఒకే ఒక మాట అడిగా, బాబాయ్ అమ్మాయిలకి ప్రభాస్ ఫ్యాన్ ఉండొచ్చు కానీ అబ్బాయిలలో ఎవరికొకరికి రామ్ ఫ్యాన్ ఉంటారు. రామ్ ఫ్యాన్ ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి ఒంగోలు గిత్త సినిమాలో మీరు తెలుసు. సో మీకు మీ బ్లెస్సింగ్స్ మా స్టూడెంట్స్కి, మా తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు ఉండాలన్నాను.
పావురమా? నిమ్మకాయవా? అదేవిధంగా అదేవిధంగా మా ప్రొడక్షన్లో ఇంకొక మూవీ చేస్తున్నటువంటి డైరెక్టర్ ప్రణయ్ గారు ఫైనల్ కాల్ అని ఇందాక చూశారు కదా, సుమన్ సార్ వాళ్ళందరూ ఉన్నారు. సార్ది ఈరోజు బర్త్డే అనమాట. సో సో ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మా కాలేజీలో చేసుకుందాం అన్న. ఆ టీజర్ కూడా నేను ఇక్కడే లాంచ్ చేస్తాను, ఇక్కడ తీసుకొచ్చాను. అదేవిధంగా పక్కన ఉన్న సారు డాక్టర్ సతీష్ గారు ఫిలిం మేకింగ్లో పిహెచ్డి చేశారు. సతీష్ గారు వచ్చేసి మనలానే డిగ్రీ బీటెక్లు చదివి ఫిలిం మేకింగ్లో పిహెచ్డి చేశారు. తను అఫీషియల్ డాక్టరేట్ పొందిన స్టూడెంట్ అనమాట. తను కూడా మా బ్యానర్లో అవతారం అని ఒక సినిమా చేస్తున్నారు. సో మనకి బాలీవుడ్ అవతారం తెలుసు, టాలీవుడ్ అవతారం ఎలా ఉంటుందో సార్ తీస్తున్నారు. సో అది చాలా బాగుంటుంది. అదేవిధంగా మీలానే 25 years అబ్బాయి ఉదిత్ సాయి తను వచ్చేసి నేను ఇంకొక మూవీ చేస్తున్నాను రఘు అని, అది లాస్ట్ మూవీ వచ్చింది కదా మీకు టీజర్లో. ఆ సినిమాకి తను కో ప్రొడ్యూసరు. తను మీలానే డిగ్రీ అదే బీటెక్ అయిపోగానే మాతో టైప్ అయ్యాడు. తను సినీమ్యాట్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నెలకి ₹1,50,000 ఆయన ఇన్కమ్ అనమాట. సో ఎక్కడో ఉండదు కూర్చో, ఎక్కడో ఐడియాస్ ఉండవు. ఎందుకంటే మనమే ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు ఏఐ ఎంతోటి ఉంది, జెమినీ కానివ్వండి, చాట్‌జీపీటీ కానివ్వండి, ఇంకా ఎయిర్టెల్ సంబంధించి అంటే ప్రతి ఏఐ వచ్చాక మనం ఏం కావాలన్నా ఈజీ అవుతుంది. సో మీకు మీరు ఏం కావాలనుకున్నా అది యూజ్ చేసుకోండి. ఇకపోతే ఫైనల్గా ఒకటి, ఎంతమందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి? ఏం పర్లేదు, ఎంబన్ ఎంతమందికి పోయింది? ఎందుకు అడుగుతున్నా అంటే సబ్జెక్టులు పోయినా ఫస్ట్ ఇయర్ వరకే మీరు అలా లైట్ తీసుకోండి, కానీ సెకండ్ ఇయర్ నుంచి మీరు హ్యాపీగా సబ్జెక్టులు వస్తూ ప్లేస్మెంట్స్కి పోటీ పడండి. ఎందుకంటే మనం ఖమ్మంలో ఉండి ఇక్కడ చూస్తున్నాం కదా, హైదరాబాద్లో అమెరికాలో ఎంత కాంపిటీషన్ ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చేసే పని ప్రతి 10 మందికి కాదు 100 మందికి కాంపిటీషన్. కాబట్టి అంటే బోర్ కొడుతుందా? చాలా కాంపిటీషన్ ఉంది. కాబట్టి దయచేసి మీరు అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా జరగాలి, ఓకేనా? రేపు ఎట్లా కల్చరల్ డే హేమచంద్రాన్ని వస్తుండు, ఓకే? చాలా బాగా ఎంజాయ్ చేయండి ప్రోగ్రామ్ని. అదేవిధంగా నా మూవీస్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన కిషోర్ దాస్ గారికి, ప్రణయ్ గారికి అండ్ సతీష్ గారికి, ఉదిత్ సాయికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి లాస్ట్ టైం ఫైనల్ పాదాభివందనం చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ స్టేజ్ ఎక్కిన కాబట్టి, ఎందుకంటే ఇక్కడ పట్టుకున్న మైకే నన్ను కేసీఆర్తో అవార్డు తీసుకునేలా చేసింది. కేసీఆర్ గారి దగ్గర ఇక్కడ పట్టుకున్న మైక్ తోటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో అవార్డు తీసుకునేలా చేసింది. సో ఒక అడుగు కిడ్స్ కాలేజ్లో, అంటే ఈ కాలేజ్లో శ్రీ చైతన్య కాలేజ్లో మొదలుపెట్టి ఎక్కడో అమెరికాలో ఉన్న అట్లాంటా వరకు నా మార్క్ అది ఇప్పుడు క్రియేట్ అయింది. ఇంకొక 10 సంవత్సరాల్లో ఖచ్చితంగా మన ఖమ్మం నుంచి వెళ్ళిన ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్ తల్లాడ సాయికృష్ణ అనే పేరు 10 సంవత్సరాలు వినపడేటట్టు నేను చేస్తా. ఇకపోతే మంచి మార్గంలో నడవండి. ఎందుకు చెప్తున్నామంటే ఇదే కరెక్ట్ వే అనమాట. మీరు గ్రో అయ్యే టైం ఇది. మనం పెద్దోళ్ళు చెప్పేది లేదా మీ అన్నయ్యలు లేదా సార్